37వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడతా ఉంది. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. చాలా శ్రేష్టమైన ఈ మాటను బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ మాట మన జీవితంలో కూడా ఆయన మనము గ్రహింపలేని ఆయన గొప్ప కార్యములు మన పట్ల జరిగించును గాక. ఆమె చెప్దాం. దేవుడు ఎంత గొప్పవాడంటే మన తలంపుల కంటే, మన ఊహల కంటే, మన స్థితిగతుల కంటే గొప్పగా చేయగలిగిన దేవుడు మనకున్నాడు. యోబు కూడా తన యొక్క స్థితిగతుల్లో, తన యొక్క నడవడికలో, తన యొక్క జీవిత విధానాల్లో తాను అనుభవించలేని, అసలు ఊహించలేని స్థితిగతులను యోబు వెళ్ళినప్పుడు కూడా ఆ భక్తుని బట్టి కూడా నిజంగా దేవుని ఎట్లా మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఎన్ని కలిగి ఉన్నా, ఏది కోల్పోయినా, ఎవరు తనతో సహకరించినా, ఎవరు ద్వేషించినా, నన్ను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయన సజీవుడు, ఆయన విమోచకుడు అనే తన విశ్వాసం తాను నిలబెట్టింది. రెండంతల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నట్లుగా ఆ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తన విశ్వాస జీవితంలో నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా యోబు కనపడుతుంటే, యథార్థవంతులైన వారు కూడా పరీక్షించబడతారా? పరీక్షించబడతారు. యోబు జీవితాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో మనం కోరుకున్నట్టే కాదు, దేవుడు కోరుకున్నట్లుగా పరీక్షించబడతాం. ఎందుకు పరీక్షించబడతామంటే, ఆ పరీక్షలో నీవు నిలిచిన వ్యక్తివై. మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతున్నట్లు, 6వ వచనం రాయబడుతున్నట్లుగా మన యొక్క భక్తి, మన విశ్వాసం బంగారము కాల్చబడినట్లుగా అగ్నిలో పుటము వేయబడి ఒక శ్రేష్టమైన విశ్వాసముగా, ఒక విలువైన బంగారముగా మారునట్లుగా ఈ రోజున మన విశ్వాసాన్ని కూడా దేవుడు ఈ పరిస్థితుల మధ్య, పరీక్షల మధ్య మన విశ్వాసాన్ని కూడా అంత తేట తెల్లని చేసి, శుద్ధమైన విశ్వాసం, స్వార్థము లేని యొక్క భక్తి నీలో నుంచి, నాలో నుంచి చూడాలని ప్రభు కోరుతూ, ఈ రోజున ప్రతి పరిస్థితిని అనుమతించిన కానీ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజున నీ పరిస్థితుల మధ్య ప్రభు విడిచిపెట్టాడు. నిన్ను బలపరచడానికి నిన్ను ఆయన చేయపట్టుకు నడిపిస్తున్నాడు. మర్చిపోవద్దు. శ్రమ వచ్చిందని దేవుడు లేడని అనుకోవద్దు. బాధ వచ్చిందని దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోవద్దు. నీవే స్థితిలో ఉన్నా ప్రభు వైపు చూడు. ఆయన ఇక్కడ రాయబడుతున్న మాట అందుకునే ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆశ్చర్యముగా ఉరుము ధ్వని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలను కూడా ఇదిగో ఈ వాక్యం నుంచి నీతో మాట్లాడుతున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప కార్యమును చేయడానికి ప్రభు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీవు భయపడక దేవుని కొరకు నిలబడు. యోబు కలిగిన విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా కోల్పోయిన దానికంటే, నీ ఊహించలేని దానికంటే అత్యధికమైన మేలు దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండు. ఈ దినమంతా దేవుని వాక్యముతో, నీ నోట స్తుతులతో ఈ రోజున గడుపు. ఒక ఉన్నతమైన కార్యం, ఒక ఉన్నతమైన వాక్కులు ఈ దినం నేను చూస్తావని ప్రభువైన యేసు నామములో ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యం మన వెనికిలో బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ మాటను బట్టి స్తుతిస్తున్నా. ఈ మాట చేత బలపరిచి నీ నామం ఘనమైన కార్యం, నీ బిడ్డలమైన మా పక్షాన చేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామున ప్రభువా, ఈరోజు ఎవరైతే పనులు, ప్రయాణాలు ఏదో చేస్తున్నారో వారి పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు అన్నిట్లో నీ కృప తోడుగా ఉంచు. ఎవరెవరైతే ప్రయత్నాలలో, వారి యొక్క పరిస్థితుల మధ్య ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. ఈ దినమున జన్మదినం జరిపించుకుంటున్నా, వివాహం జరిపించుకుంటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించు. నేను కృపను చూపండి ప్రభువా. అంతేకాదు బలహీనులుగా ఈరోజు వైద్యానికి వెళుతున్న వారు ఎవరైతే ఉన్నారో, హాస్పిటల్లో ఎవరైతే వైద్యం పొందుకుంటున్న వారు ఉన్నారో ప్రభు, వారందరినీ మీరు స్వస్థపరిచి, బలపరిచి మరలా ఆరోగ్యవంతులుగా నీ పనిలో ప్రతి ఒక్కరిని వాడుకోమని ప్రార్థిస్తూ, మా ప్రాంతమును, మా రాష్ట్రమును, మా దేశమును, మా గ్రామాలను సైతం నీ చేతులకు అప్పగిస్తూ నీ కృపచేత రక్షించి కాపాడాలని తోడై నడిపించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.